ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి విచారణకు రావాలంటూ సిట్ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. రాజ్ కసిరెడ్డి తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వేరే ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ లో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ బృందం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని 3 ప్రాంతాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ఏపీ నుంచి వచ్చిన 50 మంది అధికారులు రాజ్ కసిరెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. అరేటా హాస్పిటల్తో పాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ ఆఫీసులోనూ సోదాలు నిర్వహించారు. విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ లోని అతడి ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన బేఖాతరు చేశారు. విచారణకు రాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ మార్చి 28, 29వ తేదీల్లో వరుసగా 2 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన ఇచ్చారో చెప్పాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యేందుకు రాజ్ కసిరెడ్డికి తగినంత సమయం ఇస్తూ ఏప్రిల్ 9న విచారణకు రావాలంటూ ఏప్రిల్ 5న సిట్ అధికారులు 3వ నోటీసులు ఇచ్చారు. ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పరారైపోయారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారుల బృందం హైదరాబాద్ లోని కసిరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డిని విచారిస్తే స్కామ్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖలోని పోలీసుల ప్రమేయం పైన సిట్ దర్యాప్తు చేస్తోంది.